వివిధ భారతి యూట్యూబ్ ప్రేక్షకులకు స్వాగతం, సుస్వాగతం. పరమానందయ్య గారి శిష్యుల కథలలో భాగంగా ఈరోజు మనం వినబోయే కథ పేరు అటు తండ్రి ఇటు తండ్రి మధ్యలో తద్దినం. శిష్యులు తెచ్చిన ఎద్దుని తమ సొంత గూడుబండికి కట్టించిన పరమానందయ్య గారు భార్యాబిడ్డలతో సరదాగా గ్రామ విహారానికి బయలుదేరారు. 7 శిష్యులు బండికి ముందు వెనక పరుగులాంటి నడకతో అనుసరిస్తూ ఉంటే ఆయనకు చెప్పలేనంత ఆనందంగా, హాయిగా అనిపించింది. దారిలో తారసపడిన వారిని పేరు పేరునా చిరునవ్వుతో పలకరిస్తూ వారి నమస్కారాలు అందుకుంటుంటే భ్రమరాంబ గారి మొహం గర్వంతో వెలిగిపోయింది. ఆవిడ భర్త వైపు మురిపెంగా చూస్తూ, మందమతులు, బుద్ధిహీనులైన వారిని మీరు ఇంటికి తీసుకువస్తే వారికి తిండిదండగా దద్దమ్మలు అని అనుకున్నా, కానీ మీరు మంచి పనే చేశారండోయ్. వీళ్ల మూర్ఖత్వమే మనకి అదృష్టం తెచ్చిపెడుతోంది. గూడుబండిలో ప్రయాణం చేయడం కలగానే మిగిలిపోతుందని అనుకున్నాను. ఇన్నాళ్ళకి అది నిజమైంది అంది సంబరంగా. కూతురు కళ్యాణి కూడా చిరునవ్వు నవ్వి, అవును నాన్న, ఆ మాట నిజం. రాత్రింపగళ్ళు డబ్బాలో పోసిన రాళ్లలా గడగడా రంకలేసే అమ్మ నోటికి కూడా ఇప్పుడు తాళం పడింది. ఎప్పుడో కానీ ఆ చప్పుళ్ళు లేవు అంటూ చురక అంటించింది. భ్రమరాంబ గారు నవ్వుతూ ఏదో అనబోతూ ఉండగా, నమస్కారమండి పరమానందయ్య గారు అన్న పలకరింపు వినిపించింది. ముగ్గురు యథాలాపంగా అటువైపు తల తిప్పి చూశారు. బండి ముందు నిలబడ్డ తద్దినాల తాతబ్బాయి వెక్కిరింపుగా నవ్వుతూ, సంతలో ఎద్దును కొట్టుకొచ్చారట కదా, అదేనా ఇది? బాగానే ఉందే. అయినా ఎంత చెట్టుకి అంత గాలి. మీ అన్నగారు యజ్ఞాలు యాగాలు చేయించి బాగా సంపాదిస్తున్నాడు కాబట్టి గుర్రపు బగ్గీలో ఠీవిగా ఊరేగుతున్నారు. తమరికి డబ్బంటే చేదు కదా, బక్క చిక్కిన ఒంటెద్దే గతి. చేసుకున్న వాళ్ళకి చేసుకున్నంత మహదేవా అని ఊరికే అన్నారా అని వెకిలిగా నవ్వి, అన్నట్టు రేపు మీ తండ్రి గారి తద్దినం. అటూ ఇటూ యాజ్ఞికుణ్ణి నేనే కదా, అన్నీ సిద్ధం చేసుకోండి. అపర్ణాహం వేళకల్లా దిగబడిపోతానన్నారు. ఆ చుట్టుపక్కల ఉన్న 5-6 గ్రామాలకి తాతబ్బాయి ఒక్కడే పిండ ప్రదానాది కర్మలు చేయించేవాడు కావడం చేత కోపాన్ని, జేవురించిన మొహాన్ని దాచుకుంటూ సరేనన్నారు పరమానందయ్య గారు. కళ్యాణి రుసరుసలాడుతూ ఈ తాతబ్బాయి గాడి రోగం ఎవరు కుదురుస్తారో అని అనుకుంది. ఆ మర్నాడు అటు అన్నగారు ఇటు తమ్ముడు గారు ఎవరింట్లో వాళ్ళు తండ్రికి తద్దినం పెట్టడానికి అన్ని ఏర్పాట్లు చేసుకుని తద్దినాల తాతబ్బాయి కోసం నిరీక్షించసాగారు. అపర్ణాహం వేళకి వస్తానన్న తాతబ్బాయి ఆ వేళ దాటిపోతుండగా ఒక్కడే వచ్చి భోక్తలుగా ఎవరూ దొరకలేదు. రాజభవనంలో మీ అన్నదమ్ముల ఆధ్వర్యంలో జరుగుతున్న మృత్యుంజయ హోమం, శ్రీ లలితా మండనార్చనలో ఇవాళ చాలా ముఖ్యమైన రోజట. సంతర్పణతో పాటు భారీగా సంభావనలు ఉంటాయట కదా, అగ్రహారాల్లోని బ్రాహ్మణులందరూ అటుపోయారయ్యా అని చెప్పాడు. తాతబ్బాయి అబద్ధం ఆడుతున్నాడని బ్రహ్మానందయ్య గారికి అర్థమైంది. అతడు చెప్తున్న కార్యక్రమం వాయిదా పడింది. ఇప్పుడు వేళమించిపోతుండగా వచ్చి తాతబ్బాయి ఇలా మాట్లాడుతున్నాడంటే అందులో ఏదో అంతరార్థం ఉందని ఆయనకి అర్థమైంది. అయితే పితృ కార్యక్రమం జరగాలి కనుక తన కోపాన్ని గొంతులోనే దిగమింగుకొని, అయితే ఏం చేద్దామంటావు అంటూ ప్రశ్నించారు. తాతబ్బాయి జంధ్యం సవరించుకుంటూ, మీ తమ్ముడు గారి కొంపలో 7 బడుద్దాయిలున్నారు కదా, 3 అక్కడ మరో 3 ఇక్కడ భోక్తలుగా పెడతా. పిండాకుడు తినేందుకు ఎవరైతేనేం, చదువు సంస్కారం ఇవేం అక్కర్లేదు. పొట్ట పగిలేలాగా తిని తృప్తాస్మా అంటే చాలు. ఆ ముక్క కూడా నేనే చెప్పి చస్తా. ఈ 2 మధ్య గోడ మీద నేను బైఠాయించి అటు ఇటు వినిపించేలాగా తద్దినం మంత్రాలు గట్టిగా చదువుతాలేండి. ఆ 7వ వాడు నా చేతి కింద ఉండి నే చెప్పినప్పుడల్లా అటు ఇటు దర్భపుల్లలు పారేస్తూ ఉంటాడు. భోక్తలకి ఇచ్చే సంభావన కూడా నా మొహానే కొట్టండి, పట్టుకుపోతానన్నాడు. ఆ మాటలు ఇటువైపు పరమానందయ్య గారికి కూడా వినిపించాయి. కోపంతో ఆయన మొహం జేవురించింది. కానీ గత్యంతరం లేక, ఒరే ఆది, నువ్వు సోమ మంగళ ఆ ఇంటికి భోక్తలుగా వెళ్ళండర్రా. గురు బుధ శని మీరు ఇక్కడే భోక్తం చేయండి. ఒరే శుక్ర, నువ్వు కాస్తంత మంత్ర అభ్యాసం చేశావు కదా, తాతబ్బాయి చేతి కింద ఉండు అని చెప్పారు. సోమ మంగళ బుధ సరిహద్దు గోడ తలుపు తెరిచి అటువైపు వెళ్లారు. తాతబ్బాయి నిచ్చెన మీద సరిహద్దు గోడ ఎక్కి 2 కాళ్ళు అటు ఇటు వేసి, ఒరే ఆది, నువ్వు ఇటువైపు విశ్వదేవతా స్థానం. ఒరే గురు, నువ్వు ఈ పక్క విశ్వదేవతా స్థానం. ఒరే మంగళ, నీది విష్ణు స్థానం. ఒరే గురు, నీది అదే స్థానం.
వీళ్ళ ఇద్దరి మధ్యలో ఒరే బుధ నీది పితృస్థానం, అటువైపు శని నీది పితృస్థానం అంటూ వివరించాడు. ఇటు నుండి బుధ, అటు నుండి శని గోడ మీదున్న తాతబ్బాయిని సమీపించి పితృస్థానం అంటే ఏమిటండి అని అడిగారు. తాతబ్బాయి నవ్వి తండ్రి స్థానం బ్రహ్మానందయ్య పరమానందయ్య గారి తండ్రి శివానందయ్య స్థానం అని చెప్పాడు. బుధ నొసలు చిట్లించి ఓహో మరైతే ఆ ఇద్దరి తండ్రి ఒకరా ఇద్దరా అని అడిగాడు సంశయంగా. తాతబ్బాయి కోపంగా చూస్తూ ఇద్దరు తండ్రులు ఎలా ఉంటారా బుద్ధి లేని వెధవ, ఇద్దరికీ ఒకడే తండ్రి, ఆ మాత్రం తెలియదు అని అరిచాడు. శని వక్రంగా చూస్తూ అటో తండ్రి ఇటో తండ్రిని ఎలా పెట్టావురా వెధవ, అటు తండ్రి ఇటు తండ్రి మధ్యలో తద్దనం ఏమిట్రా, తండ్రిని ముక్కలు చేసి ఇద్దరిని ఎలా చేస్తావురా వెధవ, గోడ మీద తద్దినం పెట్టిస్తావుట్రా అంటూ లాగి దవడ మీద ఒక్కటి కొట్టాడు. ఆ దెబ్బకి కెవ్వున ఆక్రందిస్తూ గోడ మీద నుంచి కిందకి తూలిపడి తప్పైపోయిందర్రో అంటూ పారిపోయాడు తాతబ్బాయి. ఆ సంఘటన బ్రహ్మానందయ్య గారిలో పశ్చాత్తాపాన్ని తీసుకొచ్చింది. ఆయన 5 నిమిషాల్లో తమ్ముడి ఇంటికి వచ్చి ఈ సంవత్సరం నాన్న తద్దినం ఇక్కడే పెట్టుకుందామురా, వచ్చే ఏడు అటువైపు ఇద్దరం కలిసి పెట్టుకుందాం అని చెబుతూ ఉంటే ఆనందంతో పరమానందయ్య గారి కళ్ళల్లో నీళ్లు గిర్రున తిరిగాయి. ఆయన అంగీకారంగా తలాడిస్తూ అలాగే అన్నయ్య అలాగే, ఈ అమాయకులకి ఉన్నపాటి ఆలోచన ఇంతకాలం మనకు రాకపోయింది. ఇక మీదట అటు తండ్రి ఇటు తండ్రి కాదు, మన ఇద్దరికీ ఒకటే తండ్రి, ఒకచోటే తర్పణం తద్దినం అని అన్నారు. మిగిలిన కథలను తరువాయి భాగాలలో కొనసాగిద్దాం. సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.